ఫుల్ ట్యాంక్ పెట్రోల్. పైసలు ఇచ్చారు వాళ్ళకి. అంట బస్ చాలా అవుతుందా చాలేమో. కార్లో అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. ఇప్పుడు 97,701 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది మొత్తం టోటల్ పెట్రోల్ ఇప్పటి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అన్నమాట. భద్రాచలంకి ఇంకో 100 కిలోమీటర్స్ దూరంలో వాటర్ కోసం దోలాడుతున్నాం. వానికి దారి బిల్డింగ్ ఏమో మధ్యలో ఉంది, వీనికి దారి తెలియదు కానీ ఏదో తీసుకుపోతాడు. దొరికింది, నా జన్మ ధన్యమైంది. భద్రాచలంకి కరెక్ట్గా 92 కిలోమీటర్స్ భద్రాచలం. కరెక్ట్ టైం ఎంత చూపిస్తుంది మనకి? 8:51 చూపిస్తుంది. 8:51కి మనం భద్రాచలంలో ఉంటే టెంపుల్ క్లోజ్ బ్రో. ఖాళీ రోడే కాబట్టి మనోడు కొడుతుండు అన్న కార్ తీసుకుండు ఇప్పుడు, అందుకే ప్రతాపం చూపిస్తుండు. ఇంతసేపు ఖాళీ కూర్చొని ఫోన్లు మాట్లాడకుండా కూర్చుండు. ఒక మ్యాప్ చూస్తలేడు, ఒక అడ్రస్ చూస్తలేడు, ఒక ఏం చేద్దాం ఒక వీడియో తీస్తలేడు. ఇంతసేపు లొకేషన్లు పోయినాయి, అవన్నీ ఏం చేస్తలేడు. అవన్నీ మనకు అవసరం లేదు, మనం ఫోన్ మాట్లాడుకోవాలి. రెస్ట్. డ్రైవర్ బండి నడుపుకోవాలి. ఇప్పుడేమో హారన్ కొట్టుకుంటా ఏదో పిగుడుగా లెక్కపోతుండు. ఎందుకురా నీకు ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఏం లేదు. ఫ్లోలో కొట్టుకొస్తున్నారు రైడ్. ఇవన్నీ ఎటు పోవాలో తెలియదు. ఇప్పుడు భద్రాచలం నైట్ ఎందుకు వచ్చినామో తెలియదు. మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి రాజమండ్రి నుంచి. కాదు, ఫస్ట్ మారేడుమల్లి వెళ్ళిన తర్వాత రాజమండ్రి కదా. ఈ నైట్ టెంపుల్లో దర్శనం అయిపోయిందంటే ఇంకా రేపు పొద్దున మ్యాక్సిమం ఎక్కువ పని ఉండదు. పాపికొండలు చూస్తాం, లేదంటే లేదు. మ్యాక్సిమం అవ్వదు అనుకుంటా, ఎందుకంటే టైం తక్కువ ఉంది. మళ్ళా మధ్యలో మారేడుమల్లి వెళ్ళిపోయి ఒక నైట్ మొత్తం ఇదే కార్లో ఉన్నాం మేము ఈరోజు అంతా. నిన్న నైట్ అంతా ఇదే కార్లో పండుకున్నాం అనమాట. వానికైతే అసలు నిద్ర లేదు, నాకు కూడా నిద్ర లేదు. ఏం చేస్తామంటే కాసేపు ఏసీ వేయడము, తర్వాత ఆఫ్ చేయడము, మళ్ళీ కొంచెం సేపు మళ్ళీ మేలుకు వస్తుంది. ఏసీ బంద్ చేయగానే కాసేపు నిద్ర వస్తుంది, మళ్ళా మేలుకు వస్తుంది. ఇక్కడే టెంపుల్, అది కూడా టెంపుల్ దగ్గరే, ఇక్కడే పార్కింగ్ ప్లేస్లోనే పడుకున్నాం. ఇంకా ఇక్కడే మేము నిన్న నైట్ వచ్చేసరికి దగ్గర ఒక 8-9 అవ్వింది. ఇంకా తినేసి అంతా చేసేసరికి 10:30 అలా అయింది. ఇంకా రూమ్ ఎందుకు అని చెప్పేసి నార్మల్గానే కార్లో రెస్ట్ తీసుకున్నాం. కాకపోతే టార్చర్ చూసినాం అనమాట. నైట్ అంతా నిద్ర సరిగ్గా లేదు వానికి నాకు. నెక్స్ట్ అయితే ఇక్కడ రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయిపోవాలి. అక్కడ రూమ్ ఉందన్నమాట, అక్కడే వెళ్ళేసి అడిగినాము. అయితే జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి మనకి 500 అంట 1 అవర్కి ఫ్రెష్ అవ్వడానికి. ఇంకా రూమ్స్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఇక్కడ మ్యాక్సిమం అయితే ఇదొక్కటి దర్శనం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే భద్రాచలంలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి మేము 2 గంటలకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో టైం పాస్ కూడా వేయలే కానీ 7 అయింది. 7 అయింది. ఖమ్మం మీదకి వెళ్ళి వచ్చినాము. మాకు హైదరాబాద్ నుంచి మా ఇంటి దగ్గర నుంచి
312 కిలోమీటర్స్ ఏమో వచ్చింది. వీడికి వచ్చేసి నైటే బయట డిన్నర్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కార్లోనే పడుకుండిపోయాను నైట్ అంతా. మా లొక్కాడైతే మంచిగా వండుకుని నేనే కొంచెం వండుకోలే, కానీ వాడైతే మంచిగా మొత్తం వేసుకొని మంచిగా వండుకొని ఆయనకి నచ్చినప్పుడు కల్లా వేసుకుంటుండు, నచ్చినప్పుడు కల్లా ఆఫ్ చేసుకొని పండుకుంటుండు మంచిగా. ఇక నైట్ ఇన్నే తినేసి ఈ కార్లోనే ఇక యుద్ధం చేసినాం. ఇంకా నాకు తెలిసి దారిలో ఏదన్నా డీమార్ట్ కనబడతలే, కానీ డీమార్ట్ కాకపోయినా ఏదన్నా చిన్న చిన్న స్టోర్ షాప్ లాంటివి ఏమైనా ఉన్నా అక్కడ సైడ్ అయినా వెళ్తే ఒక చిన్న ఫ్యాన్ ఒకటి తీసుకుంటే మాకు సెట్ అయిపోతుంది, నైట్ నిద్రకు వచ్చేస్తుంది. ఇంకా మనం ఇంకా ఈ 4 రోజులు మొత్తం కార్లోనే పండుకోవాలి కాబట్టి ఫ్యాన్ ఖచ్చితంగా కావాలని అర్థమైంది మాకు. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మారేడుమల్లికి. నెక్స్ట్ వీడియోలో మారేడుమల్లి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తా. అప్పటి వరకు బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.